సమయంలో నీకు ఒక గొప్ప శుభవార్తను చెప్పడానికి మేము ఈ స్థలంలోనికి వచ్చి ఉన్నాం. అది ఏ శుభవార్త అంటే యేసుక్రీస్తుని గురించిన శుభవార్త. ఆయన సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. ఆయన సర్వలోకానికి రాజై ఉన్నాడు. ఆయన సర్వలోకానికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన రారాజుగా ప్రభువుగా అయ్యున్నప్పటికీ ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి మన కోసమే దిగి వచ్చాడు. మనందరం పాపులమండి. మన పాపం చేత నిత్య నరకానికి వెళ్ళవలసిన వారమై ఉండగా ఆయన మనకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఈ లోకంలోనికి ఆయన తానే స్వయంగా దిగి వచ్చాడు. మనందరి పాపాలను కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన ద్వారా మనకు రక్షణ. ప్రయాసపడి పాప భారం మోయించున్న సమస్త జనులారా నా ఎందుకు రండి అని దేవుడు మనను ఆహ్వానిస్తున్నాడు. మనం ఎన్నో భారాలతో, ఎంతో బాధ్యతలు, భారాలు, సమస్యలు మన మీద ఉన్నాయి కదండి. మన విశ్రాంతి లేక మన భారాలను మనం మోసుకుంటూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు శ్రమిస్తున్నారు. ప్రయాసపడి పాప భారం వహించున్న సమస్త జనులారా మీరందరూ కూడా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తానని పరలోకపు దేవుడు పిలుస్తూ ఉన్నాడండి. ఆయన మన కోసం దిగి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు మన కోసం ఈ లోకంలో జన్మించి మన పాప శాప విమోచన నిమిత్తమై ఆయన మీద మనందరి పాపాలను వేసుకుని ఆయన శిలువలో మరణించాడండి. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన నిమిత్తం కార్చాడు. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, విడుదల. మనం గనక యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపములను పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనందరి పాపాలను క్షమిస్తాడండి. మనకు ఆత్మ రక్షణ లభిస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందండి. ఇది చాలా కొద్ది జీవితం. మనందరం చనిపోతాం కదండి. ఇది చాలా అల్పమైన జీవితం. మనం చనిపోయాక ఒక ఎటర్నల్ లైఫ్ ఉంటుంది. మన నరకానికి వెళ్ళకూడదని దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి లోకంలోనికి వచ్చాడండి. ఆయనను విశ్వసించిన వారికి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తాడు. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, విమోచన మనకు కలుగుతుందండి. ఈ లోకంలో ఏది కూడా మనను విమోచించలేదు కదండి. ఆయన రక్తం మాత్రమే మనకు విమోచన కలగచేస్తుంది, విడుదల కలగచేస్తుంది.